తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం 32వ వార్డులోని ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్ లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెన్మెత్స శ్రీనివాసరాజు సీఈఓ నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్ కమిటీ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ నిర్వహణలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు పెద్దలు ఉట్టి కొట్టించే కార్యక్రమం ఘనంగా జరిగింది. రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు ఆకట్టుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏ పండుగ అయినా అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి ఒకే కుటుంబంలాగా ఆనందంగా జరుపుకుంటామని కమిటీ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ చెప్పారు. అందరూ కలిసి వేడుక జరుపుకోవడంలోనే ఆనందం ఉందని అపార్ట్మెంట్ వాసులు సత్యవతి పేర్కొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత 4 సంవత్సరాల నుండి కూడా ఈ కృష్ణాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా మన కమిటీ వారు ఈ అపార్ట్మెంట్లో నివసించే ప్రతి ఒక్కరూ కూడా దీనికి చాలా ఉత్సాహంగా తోడ్పడి మనం ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈవేళ ఈ పండగ చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం వ్యక్తం పరుస్తున్నారు. అలాగే అన్నిటికంటే ముందు మన పిల్లలంటే మనకు చాలా ఇష్టం. ఇది ఆ పిల్లల పండగ కాబట్టి ఆ పిల్లలతో ఈరోజు ఈ కృష్ణాష్టమికి ముంత కొట్టే కార్యక్రమం ఆ పిల్లలతో కొట్టిస్తూ వాళ్ళు చాలా ఆనందం తెలియపరుస్తున్నారు. మా ప్రెసిడెంట్ గారైన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రిలీజియస్ ఫెస్టివల్స్ తో పాటు నేషనల్ ఫెస్టివల్స్ కూడా మేము చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. జన్మాష్టమి సందర్భంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు మహామంత్రాన్ని ఉపదేశించాడు మనకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపించడం ద్వారా మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని, మోక్షాన్ని పొందగలరని ఆశిస్తూ ఇక్కడ పిఎంజే జ్యువెలర్స్ కూడా మేము ఈవెంట్ చేసాం. చాలా సపోర్ట్ చేశారు మనకు అందరూ, టీం అందరూ కూడా. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత గుండె మెడికల్ క్యాంప్ నిర్వహించారు. భీమవరం మెంటేవారి తోటలోని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యాలయం నందు వసుధ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వసుధ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఇందుకూరి ప్రసాదరాజు తెలియజేశారు. ఈ క్యాంపు నందు కొత్తగా వచ్చిన 10 మంది చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ చెకప్ 2D ఎకో మిషన్ ద్వారా నిర్వహించారు. గత క్యాంపులో వచ్చి ఆపరేషన్ చేయించుకున్న 2 పేషెంట్లకు గుండె ఫంక్షనాలిటీ మెరుగైనట్లుగా డాక్టర్ తెలియజేశారు. ఈ క్యాంపులో ప్రతి నెల క్రమం తప్పకుండా పాల్గొని ఉచితంగా సేవలందిస్తున్న ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ విక్రమ్ కు ఇందుకూరి ప్రసాదరాజు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గుండె జబ్బు గుర్తించిన చిన్నపిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నట్టుగా తెలియజేశారు. ఈ కార్యాలయం నందు రెగ్యులర్ గా ఉచిత ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ బి బలరాం తెలిపారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భీమవరం 32వ వార్డు ఎస్ఎస్డిఎన్ అపార్ట్మెంట్ లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె సుధా మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఐక్యంగా చేసుకున్నట్లు చెప్పారు. ఆ సందర్భంగా స్వామివారికి పండ్లు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యం రాజు, పట్టణ ప్రముఖులు, అపార్ట్మెంట్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
క్రిస్టియన్ అపార్ట్మెంట్లో గత 25 సంవత్సరాలుగా ఈ శుభగారు ఆధ్వర్యంలో ఈ కృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులు ఈ పట్టణ ప్రజలందరికీ ఉండాలని అందరి తరఫున కోరుకుంటున్నాను. 85 సంవత్సరాలండి కృష్ణుడు. మా నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చిందండి మాకు కృష్ణుడు. నాకు బిడ్డగానే ఉంటాడండి, తోడుగా నీడగా అన్ని ఆయనేనండి. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా భీమవరం 18వ వార్డు పేరంటాల చెరువు గట్టు వద్ద శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో పిల్లలతో పెద్దలతో కన్నుల పండుగగా పూజా కార్యక్రమం జరిగింది. అటుకులు, బెల్లం, ప్రసాదాలు స్వామివారికి సమర్పించి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఎంతో ఆనందోత్సవాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఎర్రంశెట్టి ప్రసాద్, ఆదిత్య బాబీకు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా భక్తులు దాతల సహకారంతో నేటి చిన్నారులకు పండుగల సాంప్రదాయాలు ఆనందాన్ని చాటి చెప్పేలా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించి చిన్నారుల్ని అన్ని విషయాల్లోనూ ఎక్కువగా ప్రోత్సహిస్తామని అన్నారు. కృష్ణాష్టమి అంటే ఎంతో సరదాగా ఉట్టికొట్టే కార్యక్రమం, అందులో బహుమతులు కూడా అందించడం సాంప్రదాయమని ఈ బహుమతులు దాతలు నరమామిడి గంగారాం కుటుంబ సభ్యులు చింతాడ శ్రీనివాస్, ఎర్రంశెట్టి రాజేష్, నొన్నగొప్పల కృష్ణ, ఎర్రంశెట్టి శివప్రసాద్, అమనాపు శివ, పార్వతి, పద్మావతి సౌజన్యంతో చక్కటి బహుమతులు అందజేశారని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక కమిటీ సభ్యులు, అత్యధిక సంఖ్యలో మహిళలు, స్థానిక ప్రజలు, దాతలు పాల్గొన్నారు. యథావిధిగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టే చిన్నపిల్లలందరికీ, అలాగే మహిళలకు, పెద్దవాళ్ళకి ఇలాగ 6 రకాల గిఫ్టులతో పుట్టుకొట్టే కార్యక్రమాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అత్యంత ఆనందదాయకంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి సహకరించిన ఆకుల మావుళ్ళు గారు, కరీం గారు, మావుళ్ళు, వంశీ, నాని వీళ్ళందరూ కూడా వారి యొక్క కష్టంతోనే ఉట్టుకొట్టడానికి అరేంజ్మెంట్లన్నీ చేసి ముందుకు తీసుకెళ్లారు ఈ కార్యక్రమం. అలాగే మన ఆదిత్య బాబీ గారు, వీళ్ళందరికీ ఎర్రంశెట్టి శివప్రసాద్ గారు, వీళ్ళందరూ వెనకాల నుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేసినందుకు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా అందరూ భక్తులు కూడా భక్తి పెద్దలతో ఈ కృష్ణాష్టమి మహిళలతో సైతం కుటుంబ సమేతంగా అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటాం. ముందు చిన్నపిల్లలను ప్రోత్సహించే విధంగా మేము ఏ కార్యక్రమాలు చేసినా ఇక్కడ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాల్లో అందరినీ ప్రోత్సహించడానికి 6 బహుమతులుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నడమామిడి గంగారాం కుటుంబ సౌజన్యంతో, అలాగే ఎర్రంశెట్టి శివప్రసాద్ గారు, అలాగే ఎర్రంశెట్టి రాజేష్ గారి కుటుంబం, చింతాడ శ్రీనివాస్ గారి కుటుంబం, అలాగే అమనపు పద్మావతి, శ్రీదేవి, శివపార్వతి వారి కుటుంబ సౌజన్యంతో వీళ్ళందరూ కూడా దాతలుగా వచ్చి ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. తెలుగు భాషను ఆదరించడం, తెలుగు తల్లి రుణం తీర్చుకోవడం, తెలుగు భాషను పరిరక్షించుకోవాలని, తెలుగు భాష కోసం తెలుగు వారికి ఒక రాష్ట్రం సాధించుకున్నామని పలువురు వక్తలు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జీటీపీ మహిళా కళాశాలలో తెలుగు భాష ఔన్నత్యంపై సదస్సు, తెలుగు పండితులకు సత్కారం నిర్వహించారు. విద్యార్థులకు పోటీలు కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఈడీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అన్నపురెడ్డి ధనలక్ష్మి మాట్లాడుతూ తెలుగు భాష అమృతమైన భాష అని, తెలుగు భాష ఔన్నత్యం ప్రపంచ స్థాయికి వెళ్లిందని అన్నారు. తెలుగు అధ్యాపకులు ఎస్ నాగేశ్వరరావు, కేజీఆర్ఎల్ కళాశాల తెలుగు శాఖాధిపతి నాచు శ్రీవల్లి, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు ప్రయాగ మాణిక్యాలరావు, కలిగొట్ల గోపాల శర్మలు మాట్లాడుతూ మన తెలుగు భాషలో ప్రబంధాలు, చాటువులు, కథలు, సామెతలు, ప్రక్రియలు ఉన్నాయని, ఆనాటి మహాకవులు సమాజ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మానవ జీవన మనుగడకు తమ పద్యాల ద్వారా చైతన్యం చేశారని అన్నారు. వేమన, దాశరథి, సుమతి ఇటువంటి శతకాలు ఈనాటికి ఏనాటికి చెరగని ముద్రలా ఉంటాయని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ అభినవ భోజ, గన్నాబత్తుల పెదతాత, రామరాజభూషణ సాహితీ పరిషత్ అధ్యక్షులుగా ఆరుద్ర, ఆత్రేయ, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి మహాకవులను భీమవరం తీసుకుని వచ్చి సత్కరించారని అన్నారు. వందల తెలుగు సభలు, అష్టావధానాలు నిర్వహించారని అన్నారు. అనంతరం విద్యార్థులకు పోటీలను నిర్వహించి 4 పండితులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాదిరాజు రంగరాజు, ఎంఏడి ప్రిన్సిపల్ జోహన్న, వైస్ ప్రిన్సిపల్ జి సతీష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ అమెరికా లాంటి దేశాల్లో ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నారంటే మన భాష ఎంత ప్రాముఖ్యత చూడండి. అటువంటి తెలుగు భాషకు అవకాశం పెట్టిన మహాకవులు ఎందరో జాతి చరిత్రలో ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి రచనలు యుగాంతం వరకు చెరగని ముద్రలా ఉన్నాయి. అటువంటి రచయితల్ని స్మరించుకుంటూ తెలుగు భాషకు ఒక ఉద్యమం చేసిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని గుర్తింపు చేసుకుంటూ
తెలుగు సాహిత్యానికి ఎవరైతే సేవలు అందించారో వారందరినీ భావితరాలు తెలియజెప్పాలని ఈ తెలుగోద్యమంలో భాగంగా మేము కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా అది తెలుగు సాహిత్యం అనేది భీమవరం ఈ ప్రాంతంలో ఉంది అంటే మహానుభావులు అభినవ భోజ, ఆయన ఆ రోజుల్లోనే అభినవ భోజ అన్నారు, గన్నాపతుల పెత్తాత గారు. ఆ తులసమ్మ గారు ఇంటికి వస్తే అందరికీ పెట్టడం, ఈయనేమో సాహిత్య కార్యక్రమాలు చేయటం, వెనకాల మేము ఏదో ఆంజనేయ స్వామిలో గంతులేయడం తప్ప ఆ మహానుభావుడు పెత్తాత గారు ఇంటికి రాని తెలుగు కవి లేడు అంటూ అతిశయోక్తి లేదు. చెప్తున్నాను మీకు, తెలుగు కవి రాని లేడు. అక్కడ ఒక క్రీడాకారు రానివాడు లేడు, ఒక సంగీత విద్వాంసం రానివాడు లేడు. ఆ ఇల్లు తులసమ్మ సౌధమును పెట్టాము మేము. నిజంగా అక్కడ మరి పుట్టపర్తి నారాయణచార్యుల నుంచి జానమద్ది మల్లికార్జునరావు చిన్న కుర్రాడు లేదా, ఆయన వరకు కూడా వచ్చినటువంటి ఇల్లు అది. మరి ఎన్ని రోజు సత్కారాలు ఇవన్నీ చేయడం అనేది గొప్ప విషయం. మరి రామరాజభూషణ సాహిత్య పరిషత్ అనేది స్థాపించి మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా గన్నాపతుల పెద్దగా నిర్వహించారు. అలాగే మళ్ళీ వాళ్ళ చరిత్ర చెప్తే వాళ్ళ జీటీపీ మహిళా కళాశాలకి కట్టి బీఈడీ కళాశాలలో అనేక మంది విద్యార్థులు చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా తెలుగు సాహిత్యం మీద ఒక అధ్యయన కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ. అందుకని తెలుగు సాహిత్యం ఇంకా సజీవంగా ఉంది అంటే పెద్దతాత గారు చేసినటువంటి సాహిత్య సేవలను మళ్ళీ తెలియజేస్తున్నాం. తెలుగు భాష వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు మా కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మా గన్నాపతుల తులసమ్మ పెద్ద తాతయ్య గారు వాళ్ళ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా పెద్ద తాతయ్య గారి సాహిత్యము సమాజ సేవల్లో కూడా ఎంతో ఉన్నత స్థానంలోనూ ఎంతో అధిరోహించిన వాళ్ళు. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మేము మా ఫౌండర్స్ని స్మరించుకునే అవకాశం కల్పించినందుకు కన్వీనర్ గారు మన చెరుకువాడ రంగసాయి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు భాషను వ్యవహార భాషలోకి ఈరోజు ఎంత సరళంగా మాట్లాడుకుంటున్నామంటే ఆ పుణ్యమూర్తే కారణం. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. అటువంటి విద్యా సంస్థను నెలకొల్పిన పెత్తాత గారి తులసమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటూ, వారి సేవలు ఈ రోజున ఇవాళ ఈ జీటీపీ కళాశాల ఏర్పడడం వల్ల, వాళ్ళ చేతుల మీద నెలకొల్పడం వల్ల ఇవాళ తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ ఘనత ఆ భార్యాభర్తలకే చెందుతుంది. వారు ఇచ్చిన ఈ సంస్థలను ఎల్లకాలం మనం కాపాడుకుంటూ 10 మందికి విద్యావేత్తలుగా ఈ కళాశాలలో తయారవ్వాలని చెప్పి మన మాతృభాషను ఎప్పుడూ కూడా ప్రతి పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గిడుగు రామ్మూర్తి పంతులు గారు గ్రాంధికుల నుంచి వ్యవహారిక భాష అంటే వాడుక భాష మనం ఈ అన్ని గ్రంథాలు చదువుకునే భాగ్యం కలిగిందంటే కేవలం గిడుగు రామ్మూర్తి పంతులు గారిని మనం ఈరోజు తప్పనిసరిగా స్మరించుకోవాలి. మిగతా రాష్ట్రాల్లో పోలిస్తే కనుక తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు తప్ప మిగతా అన్ని భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది మన దౌర్భాగ్యం, తెలుగు వాళ్ళ దౌర్భాగ్యం. పడిపోతే ఏమని కేకేస్తాడన్నాడు, వేరే భాషలో కేకెత్తాడా, మమ్మీ అని కేకెత్తాడా, పడిపోతే ఈడ్చి లెంప మీద కొట్టా ఏం మాట్లాడతాడు, అమ్మా అంటాడు. స్వచ్ఛమైన అమ్మ నాన్న అనే భాష మర్చిపోతున్నారు. ప్రతి తెలుగువాడు కూడా కనీసం ఇంట్లో కొన్ని బయట మాట్లాడుతాం సిగ్గు అనుకుంటే కనీసం ఇంట్లో మాట్లాడుకోండి. రోసి రోయిదు కామిణి జనుల తారుణ్యాల సౌఖ్యంబున పాసిపాయిదు పుత్రమిత్రధన సంప్రదాతి వాంఛాలత కోసి కోయి దీన్ని త్రుల్లాత్న మనం బాకుట ప్రీతిగా సర్క్రియ చేసి చేయదు దీన్ని త్రుల్లాంచవే శ్రీకాళహస్తీశ్వర. ప్రతి ఏడాది ఆగస్టు 29వ తేదీన మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే కనుక ఆ రోజు మన తెలుగు కవి అయిన గిడుగు రామ్మూర్తి గారి జయంతి. ఈ సంవత్సరం మనం 161వ జయంతి జరుపుకుంటున్నాం గిడుగు రామ్మూర్తి గారిది. అలాగే ఈయన ఎన్నో రచనలు ఎన్నో కావ్యాలు రాసినప్పటికీ ఈయన తెలుగు భాష అభివృద్ధికి చాలా పోరాటం చేశారు. మనం తెలుగు వాళ్ళం, పుట్టుకతోనే తెలుగు వాళ్ళగా ఉన్నాము. ఈనాడు అందరూ కూడా ఏదో ఆంగ్ల మాధ్యమాలు తీసుకుంటున్నారు, చదువుతున్నారు. కానీ అక్కడి నుంచి వచ్చింది మన మాతృభాషలో చదివితేనే కదా మనకు అన్నీ ఎక్కుతాయి. ఇప్పుడు ఒక టీచర్ వచ్చి పిల్లవాడికి ఇంగ్లీష్లో ఏదో చెప్తే ఎక్కడ అర్థమవుతుంది? ఎంతైనా మన మాతృభాషలోనే మనకి అల్టిమేట్గా నేర్చుకునేటటువంటి తత్వం ఉంటుంది. ఆకివీడు మండలంలో పలు ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు పురస్కరించుకుని ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక చినపల్లి వీధిలో అగ్నికుల క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి ఉత్సవాల సందర్భంగా చిన్నారులు కృష్ణయ్య గోపికల వేషధారణలో సందడి చేశారు.
ఉట్టి కొట్టేందుకు యువతతో పాటు బాలికలు కూడా ఆసక్తి చూపి బహుమతులు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ యూత్ సభ్యులు కరాడి నాని, కార్తిక్, హేమంత్, దుర్గా తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజలకు మరింత చేరువవ్వాలి కలెక్టర్ నాగరాణి. ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు కోలాహలంగా ఉట్టికొట్టిన యువత. క్రీడలు జాతీయ సమైక్యత భావాలను పెంపొందిస్తాయి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. శ్రీకృష్ణునికి 108 రకాల పిండి వంటలతో నైవేద్యం సమర్పించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.